టేస్టీ అయిన స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. బా నోట్లో వేసుకుంటే కరిగిపోతా ఉంది, అంత కమ్మగా ఉంది. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ టు రేణుకా శ్రీ కిచెన్. మంచి స్వీట్తో మేము ముందుకు వచ్చినండి. ఏంటంటే స్వీట్ చేస్తూ ఉన్నాను, పాలు పంచదారతో పని లేకుండా క్విక్గా అయిపోయే స్వీట్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారు కూడా. ఏమేమి కావాలో చూద్దాం రండి. బెల్లం వచ్చి సుజీ రవ్వ అండి. ఆయిల్ మనకి కావాల్సిన అవేను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాము. నెయ్యి వేసేసుకుంటున్నామండి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసాను. ఆ నెయ్యిలోనే మనం ఈ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రవ్వ అనేది నేతిలోనే మనం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అవుతూ ఉంది కదండి, ఆ లోపు మనం బెల్లం తీసేసుకున్నాము. ఈ బెల్లము ఏ కప్తో తీసుకున్నాం అదే కప్తో 3 కప్పులు వాటర్ కూడా దానిలో వేసుకొని మనం వేడి చేసుకున్నాం. కరిగితే చాలు, పాకం ఏం అవసరం లేదండి. ఇది స్టవ్ పైన పెట్టేసుకొని బెల్లం అనేది కరగనివ్వాలి. రవ్వ కూడా మనకి చూడండి బాగా ఫ్రై అవుతూ ఉంది. మంచి కలర్ రావాలి రవ్వ. చూడండి రవ్వ అనేది మనకి కలర్ వచ్చేసింది, బాగా ఫ్రై అయిపోయింది. మనకి బెల్లం వాటర్ కూడా కరిగినాయి కాబట్టి బెల్లం వాటర్ అనేది దీనిలో పోసేసుకున్నాము. మనం కరగబెట్టాం కాబట్టి ఉండలేం కట్టదండి. ఇలా పోసేసుకోపోయినా ఇలా మనకు వాటర్లో ఉండలు కట్టకుండా రవ్వ అనేది మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారింది చూసారా? ఇలా మనకు దగ్గరకు వచ్చే వరకు తిప్పుకుంటూ ఉండాలండి. మనకు బాగా దగ్గరకు వచ్చేస్తుంది రవ్వ అనేది. చూసారా, మనం 3 కప్పులు వాటర్ తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఇలా మొత్తం మనకు దగ్గరకు వచ్చేసాక మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసేసుకున్నాము. చాలు ఈ మాత్రం వస్తే. డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. నేనైతే బాదం పప్పు వేస్తూ ఉన్నాను. స్టవ్ ఆపేసేసి ప్లేట్లోకి తీసేసుకున్నాం. కొంచెం ఆరిన తర్వాత పీసులుగా కట్ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొంచెం బాదం పప్పు వేసేసుకున్నాం. కొంచెం అట్లా ప్రెస్ చేసేద్దాం. ఒక 5 నిమిషాలు ఉంటే ఆరిద్ది. మనం పీసులుగా కట్ చేసేసుకున్నాం. చూసారా మనకు బాగా వచ్చిందా, కలర్ఫుల్గా వచ్చేసింది. చూసారు కదండి, కొంచెం ఆరిపోయింది. కొంచెం కట్ చేసి పెట్టాను, పీసులుగా కట్ చేశాను. మనం నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా పీసులుగా తీసేసుకోవడం. నేను చూసారా కొంచెం వేడిగానే ఉంది, ఇంకా ఇది కూడా తీస్తాం. చూడండి ఇలా పీసులుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే బౌల్లో వేసుకొని అయినా స్పూన్తో తినొచ్చు అనమాట. కొంచెం ఆరితే మనకు పీసులాగా వస్తాయి. ఎంతో టేస్టీ అయినా స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్గా బా నోట్లో వేసుకుంటే కరిగిపోతా ఉంది, అంత కమ్మగా ఉంది. మీరు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్. చూడండి.
చాలా చాలా టేస్టీగా ఉంది. స్వీట్ ఎక్కువ కాదా తక్కువ కాదా కరెక్ట్గా చెప్పింది.